అందరికీ నమస్కారం. తెలుగు భక్తి సాంగ్స్ బై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం భగవద్గీత 3వ అధ్యాయంలో 23 నుండి 43వ శ్లోకాల వరకు వివరణతో సహా నేర్చుకుందాం. 23వ శ్లోకం. యది హ్యహన్నవర్తేయై జాతు కర్మణ్యతంత్రితః మనవర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వసః. భావం: ఓ పార్థ, ఎప్పుడైనను నేను సావధానుడనై కర్మలయందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. భావం: నేను కర్మలను ఆచరించుట మానినచో ఈ లోకములన్నీ నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు చెలరేగును, ప్రజానష్టము వాటిల్లును. అప్పుడు అందులకు నేనే కారకుడనయ్యదను. 25వ శ్లోకం. సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. భావం: ఓ భారత, అజ్ఞానులు కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించున్నట్లుగా విద్వాంసుడు కూడా లోకహితార్థమై ఆసక్తిరహితుడై కర్మలను ఆచరింపవలను. 26వ శ్లోకం. న బుద్ధిభేదై జనయేద్ అజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. భావం: పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్ధను కలిగింపరాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయింపవలను. 27వ శ్లోకం. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వసః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. భావం: వాస్తవముగా కర్మలన్నీను అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించును. 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణాగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. భావం: కానీ ఓ మహాబాహు, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి గుణముల యందు ప్రవర్తిల్లుచున్నవని భావించి వాటి యందు ఆసక్తుడు కాడు. 29వ శ్లోకం. ప్రకృతేర్గుణ సమ్మూఢాస్ సజ్జంతే గుణ కర్మసు తాన కృత్స్న వినోమంతాన్ కృత్స్న విన్న విచాలయేత్. భావం: ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి మిడిమిడి జ్ఞానము గల మందబుద్ధులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చేయరాదు. 30వ శ్లోకం. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. భావం: అంతర్యామిని పరమాత్మను అయిన నాయందే నీ చిత్తమును ఉంచి కర్మలన్నింటినీ నాకే అర్పించి ఆశ, మమత, సంతాపములను వీడి యుద్ధము చేయుము. 31వ శ్లోకం. ఏ మే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. భావం: దోషదృష్టి లేకుండా శ్రద్ధాసక్తులై నా ఈ మతమును ఆచరించు మానవులు కూడా సమస్త కర్మ బంధముల నుండి ముక్తులయ్యెదరు. 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. భావం: కానీ నా యందు దోషారోపణ చేయుచు నా ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త జ్ఞాన విషయముల యందును మోహితులై భ్రష్టులై కష్టనష్టముల పాలయ్యేనని ఎరుంగుము. 33వ శ్లోకం. సదృశై చేష్టతే స్వస్య ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. భావం: సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవ్వరైనను పట్టుపట్టి కర్మలను ఎట్లు త్యజింపగలరు? 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. భావం: ప్రతి ఇంద్రియార్థమునందును రాగద్వేషములు దాగి ఉన్నవి. మనుష్యుడు ఈ రెండింటికి వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, మహాశత్రువులు. 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహః. భావం: పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుష్ఠింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమం. స్వధర్మాచరణమునందు మరణించుటయు శ్రేయస్కరమే. పరధర్మాచరణము భయావహం. 36వ శ్లోకం. అర్జున ఉవాచ అతకేన ప్రయుక్తోయం పాపై చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. భావం: అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, మానవుడు తనకు ఇష్టం లేకున్నను ఇతరులు బలవంతం చేసినట్లుగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచుండును? 37వ శ్లోకం. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. భావం: శ్రీ భగవానుడు పలికెను, రజోగుణము నుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధ రూపమును దాల్చును. ఇది మహాసనము. భోగానుభవములతో ఇది చల్లారునది కాదు. పైగా అంతులేని పాపకర్మాచరణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ విషయమున దీనిని పరమ శత్రువుగా ఎరుంగుము. 38వ శ్లోకం. ధూమేనావ్రియతే వహ్నిర్
యథాదర్శో మలేన చ యథోల్బేనావృతో గర్భస్ తథా తేనేదమావృతం. భావం: పొగచే అగ్నియు, ధూళిచే అద్దము, మావిచే గర్భము కప్పివేయబడినట్లు జ్ఞానము కామముచే ఆవృతమయ్యుండును. 39. ఆవృతై జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. భావం: ఓ అర్జున, కామము అగ్నితో సమానమైనది. అది ఎన్నటికి చల్లారదు. జ్ఞానులకు నిత్యవైరి. అది మనుష్యుని జ్ఞానమును కప్పివేయుచుండును. 40వ శ్లోకం. ఇంద్రియాణి మనోబుద్ధిర్ అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం. భావం: ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఈ కామమునకు నివాస స్థానములు. మనోబుద్ధీంద్రియముల ద్వారా జ్ఞానమును కప్పివేసి జీవాత్మను మోహితునుగా చేయును. 41వ శ్లోకం. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనై జ్ఞాన విజ్ఞాననాశనం. భావం: కావున ఓ అర్జున, మొదట ఇంద్రియములను వశపరుచుకొనుము, పిదప జ్ఞాన విజ్ఞానములను నశింపచేయునట్టి మహాపాపి అయిన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తుల నుండి రూపుమాపుము. 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహుర్ ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధే పరతస్తు సహా. భావం: స్థూల శరీరము కట్టెను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందురు. ఇంద్రియముల కంటెను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనవి. ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది, సూక్ష్మమైనది ఆత్మ. 43వ శ్లోకం. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. భావం: ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మపరమైనదని, అనగా సూక్ష్మము బలీయము మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకుని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనస్సును వశపరుచుకుని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః. భావం: ఈ విధముగా ఓం తత్సత్ అను భగవన్నామ ఉచ్చారణ పూర్వకమైన బ్రహ్మ విద్య మరియు యోగశాస్త్రమయమైన శ్రీకృష్ణార్జున సంభాషణ లేక సంవాద రూపంలో ఉన్న శ్రీమద్భగవద్గీతలోని 3వ అధ్యాయమైన కర్మయోగము సమాప్తమైనది. ధన్యవాదములు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.